ఇప్పుడు మన కాడికి ఎడ్ల పంచాది వచ్చింది. ఎడ్ల పంచాది అంటే జనాలు తీసుకురాలే, ఎడ్లీలు పెట్టుకున్నాయి, బీపీలు పెంచుకున్నాయి, ఒకదాని మీద ఇంకోటి కోపానికి వచ్చినాయి. ఇక కిరిమిలేసి కొట్లాటలు పెట్టుకున్నాయి అన్నట్టు. ఒకటి కాదు, 2 గ్యాంగులు రంగంలోకి దిగినాయి. వెనక షీర్ ఏమైందో చూడాలి మీరు. సుషేర్ అయితే ఇది బట్టల షాప్ వల్ల గుడ్డి గుడ్డిగా కనబడుతుందా? సీసీటీవీలో పడ్డది. జరా గట్టికి నజరయ్యిర్రి. ఇడ 2 ఆడవిల్లలు ఉన్నారు. భయం భయంగా లోపలికొచ్చిరు. ఎందుకంటారా? ఓరి నాయనో, ఎడ్లా దున్నపోతలా అవి 2 కొట్లాడుకుంటా బట్టల షాప్లకు వచ్చినాయి. పాపం వీళ్ళేమో ఇంట్లో ఇరుక్కుపోయిర్రు. అసలే ఇరుకుటం ఉన్నది. చుట్టుముట్ట అన్ని బట్టలేనాయే. పాపం వాళ్ళు ఎటు పోతారు చెప్పు. వెనక షీర్ ఏమైందంటే, అయ్యయ్యో పాపం అవి చూడు ఎట్లా వేస్తున్నాయో. నాకైతే వణుకు పుడుతుందో ఇట్లా చూస్తుంటే. పాపం కిందున్నోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు. అంతల్నే దుక్టపొల్లొచ్చిర్రు, ఈ ఎడ్లను అవతలు కొట్టిర్రు. ఇంతకు ఆడపిల్లల పరిస్థితి ఏంది కావచ్చు. అమ్మయ్యా, ఏం కాలే వాళ్ళకు. బట్టల మూటలను మీదేసుకున్నారు. ఈ బట్టలే వీళ్ళనిగా ఆపడినాయి. ఆయన ఎడ్లకు మెంటల్ గిట్ల లేచిందా గిట్ల వేస్తున్నాయి అన్నట్లు. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిందట. ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం రారి. ఇగో ఆడ కూడా 2 ఎడ్లు కొట్లాడుకుంటున్నాయి రోడ్డు మీద. కానీ వీళ్ళ నడిమిట్లకు కుక్కొచ్చింది. ఆగో అవి కొట్లాడుకుంటుంటే ఇది పోయి అద్దు అనే ఆపుతుంది చూడు. వారెవ్వా, జనాలేమో సినిమా చూసుకుంటుంటే నడిమిట్ల కుక్క పోయి ఈ ఎడ్లను సంజాయిస్తుంది. ఈ జవడం ఇంకా ఎక్కువ కాకుండా చూసింది. మొత్తానికి ఎడ్ల పంచాయతీని శాంతి అనుకుంటా ఈ కుక్క తెంపింది అన్నట్టు. ఇక దీనికి నోబెల్ శాంతి ప్రైజ్ కూడా ఇచ్చినా తప్పులేదనిపిస్తుంది. అంతే కదా.